మీరు ఎప్పుడు బిగ్ బాస్ ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు ఇదే ఫస్ట్ టైం? మూడు సీజన్లు నేను బిగ్ బాస్ చూడబట్టి. ఎవరెవరు తెలుసా మనకు 3 సీజన్లోనే? వాళ్ళ పేరు ఇప్పుడు వరకు గుర్తు లేకుంటుంది. ఏంటంటే మన పిల్లాడు రైతుకు ఆ పిల్లని గుర్తు, ఇంకా వాళ్ళు సీరియల్లో ఉంటారు చూడు, వాళ్ళు కూడా గుర్తు. వాళ్ళ పేర్లు అప్పుడప్పుడు గుర్తు కానీ అన్ని మర్చిపోయినా. మీరు చూస్తారా అంకుల్ ఇప్పుడు? ఫస్ట్ సీజన్ లా నీలేక ఉన్నాడు కానీ నీవే అని నాకు అర్థం లేదు కదా బిడ్డ. చూసారా? వచ్చినప్పటి నుంచి చూస్తాం చూస్తాం కదా. చీరలు అయిపోయినాక బిగ్ బాస్ వస్తుండే అప్పుడు 9:30కే. మీ అబ్బాయి వెళ్తాడు బిగ్ బాస్ లోకి? మీకు బిగ్ బాస్ లో మా అబ్బాయి ఉంటాడని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు నాన్న, అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ దేవుడు అనేది ఆయన మీద కూర్చున్నాడు. దేవుడు అనేది కనకరిచ్చిండు. సార్ పిలిచిండు, నాగార్జున సార్ పిలిచిండు, బిగ్ బాస్ టీం బిగ్ బాస్ టీం పిలిచింది. ఇంకా వెళ్ళిండు. ఇంకా మంచిగానే ఉండరు, మంచిగానే చేస్తున్నారు. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఉల్టా ఫుల్టా సార్ అన్నట్ల ఉల్టా ఫుల్టా సీజన్ 7 ఉల్టా ఫుల్టా అవుతుంది. ఎప్పుడు వెళ్తున్నట్టు మీకు చెప్పాడా? ముందే చెప్పాడా? చెప్పలేదు మాకు. మాకు కలిసి కూడా పోలేడు. మాకు చాలా మిస్ అయిండు. నాకు నేను వస్తాను అంటే కూడా నేను ఇయ్యాలి వెళ్ళిపోతున్నాను. ఇంకా మీరు వస్తే కూడా మిమ్మల్ని గేట్ బయట వస్తారన్నాడు. లోపలికి రానియరు. నువ్వు రాకమ్మా, ఇంకా నువ్వు వచ్చి కూడా ఏం లేదు, నేను వెళ్ళిపోతున్నా అని అట్లా కార్లో పోతుంటే చూపించాడు. ఆడ దిగింది వరకు గేట్ వరకు మాట్లాడిండు. అవును, బిగ్ బాస్ లోనే మన రామురాతుడు అమ్మ నాన్నల గురించి బాగా ఏడుస్తూ ఎమోషనల్ అయిపోయి బర్నీ గారిని హక్ చేసుకోవడం, ఎక్కువ ఎమోషనల్ అవ్వడం, ఎక్కువ ఏడవడం, అమ్మ నాన్న అనుకుని జరుగుతుంది. అంటే ఎక్కువ రోజులు మీరు అంటే దూరం ఎప్పుడు ఎక్కువ రోజులు ఉండలేదా? లేదు నాన్న, మేము పూనా బొంబాయికి వెళ్ళినా కూడా నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చేటోళ్ళం. ఆయనకు అక్కడ పిలుచుకున్నాం, నా పిల్లలకు అక్కడ తోలుకపోము. ఇంకా మేము కూడా ఇక్కడికి వచ్చి ఒక 2 నెలలు 3 నెలలు ఉండి వాళ్ళకి మంచిగా చెడ్డగా చేసి వెళ్ళిపోతుంటేమి. మళ్ళీ వస్తుంటేమి, ఫోన్లో మాట్లాడుకుంటుంటేమి రోజు. అప్పుడు తోలుతా అయితే ఫోన్ లేకుండే. ఒక 20 ఏళ్ళ ఫోన్లు, 20 ఏళ్ళ ఫోన్లు వచ్చి ల్యాండ్ ఫోన్ లో మాట్లాడుకుంటుంటుంది. ఇంకా మంచిగానే నా పిల్లలకు ఏమి తక్కువ చేయలేను. నేను కూడా కష్టం చేసి నా పిల్లలకు మంచిగా పెట్టుకున్నా. ఎవరింటి ముందల చేయి దాపకుండా పెట్టుకున్నా. నేను ఎవరింటి ముందల పోలేరు. నా పిల్లలకి ఏమి తక్కువ కానియలేదు. నా పానానికి కుదబెట్టుకున్నా, వాళ్ళకి తెచ్చి పెట్టిన. అంత మంచిగా పెట్టుకున్నా. నా పిల్లలకు ఒక్క దెబ్బ కొట్టలేను, ఇంతవరకు ఒక్క మాట అనలేను నేను. వాళ్ళు అంటుంటే నా ఉండబుద్ధి అయితలేదు నాకు. నేను అది నాకు తెలిసిటే వెళ్ళిపోతుంటే ఆడికి అని అనిపిస్తుంది. కానీ ఇక ఎందుకంటే మనం పోయినాము, గెలిచి రావాలి, దాంట్లో సాధించి రావాలి. ఏంటంటే వాళ్ళు తిట్టినా కూడా ఒక మాట దాచుకునాలి. మనం దాచుకొని వాళ్ళు మన పని మనం చేసుకొని రావాలి. మనం పోయినామా, గెలిచినామా, ఆట ఆడినామా, అంతే. ఇది మనది. వేరేతో మనకేం అవసరం, ఏం అవసరం లేదు. మాట్లాడమంటే మాట్లాడాలి, లేకుంటే లేదు అనాలి, అంతే. వాళ్ళకన్నా మనం ఏం తక్కువ కాదు కదా. వాళ్ళు అంతే వచ్చిండ్రు, ఈయన కూడా అంతే పోయిండు కదా. వాళ్ళు ఫేమస్ అయ్యే పోయిండ్రు, వీళ్ళు కూడా ఫేమస్ అయ్యే పోయిండ్రు. ఇక ఆయనకు వాళ్ళకేం తేడా ఉంటుంది? తేడా లేకుంటుంది కదా. తేడా లేకుంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నీవు ఇప్పుడు తిట్టినావు అనుకో, జరసేపటికి ఏంది నాన్న, ఏంది నా అక్క, ఏంది చెల్లె అని మాట్లాడుకున్నాలి. కానీ నీ మూతి వంకగా తిప్పగితే ఇంకెట్లే ఏం లెక్క నాది? తిప్పకూడదు కదా. అది బాధ అనిపిస్తుంది. మాట్లాడుతుంటే మీనవాడి మాట్లాడుతుంటే, రాము మీనవాడి మాట్లాడుతుంటే కూడా అది ఇది చేసుకుంటారు. అబ్బాయి సైలెంట్ ఉన్నాడమ్మా. సైలెంట్ ఉంటాడు. ఏంటంటే ఆయనకు గొడవ వద్దు అంటాడు. నేను గేమ్ ఆడతా, ఆయన ఇప్పుడు గేమ్ ఆడతా గానీ నేను వేరేలతో గొడవ పెట్టుకోను, నేను బయట చెడ్డగా అనిపించుకోను. స్కూల్లో ఉన్నప్పుడు గొడవ లేదు. నా పిల్లలు అందరు అట్లే, దోస్తులు కూడా లేరు, ఎక్కువ లేరు. ఇప్పుడు అంటే ఇప్పుడు పాట సెట్ అయిందని అందరు ఆయనకు లైక్ చేస్తున్నారు. కానీ ఆయన దోస్తులు అంటే పట్టారు. విన్నారమ్మా పాట? విన్నారా? ముంబై మీరు అప్పుడు ముంబై వెళ్ళినప్పుడు అవి గుర్తు తెచ్చుకుని ఏం ఎత్తి నడిచిందో నా కొడుకు. ముంబై పోయి
ఏం నెత్తి చేసుకున్నాడో ఇంకా అది ఆయనకు వచ్చింది నెత్తిలా ఇంకా అది రాసుకున్నాడు. రాసుకుంటే ఇక మంచిగానే చేసిండు, మంచిగానే అయింది బిడ్డ. మేము కూడా ఎంత తిప్పల పడితే అంత మంచిగా ఉండము, హ్యాపీగా ఉండము, మేము సుఖంగా తింటున్నాము. 5-6 ఫ్యామిలీ మంచిగా చూసుకుంటున్నాడు. అక్కల ఫ్యామిలీ అంత మనోడే చూసుకుంటున్నాడు, చూస్తాడు, అందరికి చూస్తాడు. ఏది లేకుంటే మన మంచిదా చెడ్డదైతే ఆయననే చూస్తున్నాడు. ఇలా వద్ద మన కొడుకు, నా కొడుకు పేరు ఇంకా నన్ను నా మోహన్కైతే మా భర్తకైతే ఎన్ని 3-4 సంవత్సరాలు మీరు ఏడకు పోకుండ్రి, మీరు ఎక్కడ పోయి తిప్పల పడకుండ్రి. ఇన్ని దినాలు చేసింది మస్తు అయింది, మీకు కూర్చొని తినండి, ఏమన్నా తక్కువ అయితే నన్ను అడుగుండ్రి, మీరు మాత్రం బయట తిప్పల పడకుండ్రి. ఇన్ని దినాలు నేను చూసినమ్మా, మీ ఎంట ఉండి మీరేం తిప్పల పడ్డారో, మీరేం చేసిండ్రు అన్ని నేను కనిపెట్టే మీకు ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చిండు, వరం ఇచ్చిండు. ఆ వరం నువ్వు మీకు తెచ్చి నేను కూర్చుని పెట్టి తినబెడతా. మీరేం దిగులు పడకుండ్రి, చింతే చేయకండి, మీ కాలుల ముందు నాటే నోటితోనే తీస్తా అంటాడు, నాలుకతోనే తీస్తా అంటాడు మమ్మల్ని. అందరికి అట్టే, అక్క చెల్లెళ్ళకైనా అంతే, వాళ్ళ పిన్నులకైనా అంతే, వాళ్ళ మామూలకైనా అంతే, మా అమ్మ ఉంది, మా అమ్మ కూడా అంతే, వాళ్ళ నాయనమ్మ ఉంది, ఆయమ్మ కూడా అంతే. అమ్మ నువ్వు ఇప్పుడు ఇన్ని దినాలు మా నాయనకు అందరికి నువ్వు బాగా చూసినావు, నువ్వు చేసినావు, నీ కష్టం చేసినావు, ఇంతవరకు తెచ్చినావు, మేమున్నామని మేమున్నాం, కానీ నీవు తిప్పలవాడకు నాయనమ్మ అని వాళ్ళ నాయనమ్మకి అంటాడు. ఇప్పుడు ముగ్గురే మీకు? నాకు 3 కొడుకులు. 2 బిడ్డలు. మొత్తం పిల్లలే ఉన్నారు? తోలుతట్టు నుంచే పిల్లలు బిడ్డ. నా ఇంట్లో మస్తు అల్లరి కలరే ఉంటది, నా ఇంట్లో కల ఉంటది నా ఇల్లు. కానీ ఎందుకు ఇంత మంది అని అనుకోలేదు నేను, ఎందుకంటే ఇంత మంది ఉంటేనే అంత మనోళ్ళే, మన పిల్లలే కదా, మనం లేకుంటే పిల్లలు ఉంటేనే మనం ఉంటేనే పిల్లలు. ఇప్పుడు బిగ్ బాస్ మీరు 24/7 కదమ్మా? అవును. ఎప్పుడు చూస్తున్నారా? టైం ఉంటుందా మీకు? నేను ఏర్పోతలేను కదా నాన్న. ఆ బిగ్ బాస్ ఇప్పుడు మా పిల్లలు ఏమైనా పెట్టుకుంటే కూడా పెట్టేది నేను. మా చిన్నోడు నా మనవాడు అవి కోతులు పెట్టాడు, కోతులు పెట్టాడు, లేకపోతే బాబాయ్ ఫోటో బాబాయ్ది పెట్టాడు, ఆ పాట బాబాయ్ది తప్ప వేరేది లేదు, వేరే వాళ్ళది పెట్టాడు, మళ్ళా వేరే వాళ్ళది వడ్డాడు, అవన్నీ తీసేయి చూపిస్తాడు, ఇట్లా చేస్తాడు. అమ్మా ఇప్పుడు ఎవరు పోలికలు రాముకి? అంటే ఎవరిలా ఉంటాడు? మీలా ఉంటాడా, నాన్నలా ఉంటాడా? మీలా సైలెంట్. మీరు సైలెంట్ లా లేరమ్మా. ఎక్కడ ఎలా ఉండాలి మీలా మాట్లాడుతుంటే బయట వినర్ అయిపోయాడు రాము. నా కొడుకు నా లేక మాట్లాడింటే అయిపోతుండే నిజంగానే. నిదానం నేను కూడా తిరిగినా, నేను కూడా అనుభవించిన. కానీ నా కొడుకుకి ఎందుకంటే వెనకట్లేక లేదు కదా. ఇప్పుడు ఏమన్నా అంటే ఏమైనా గొడవ వస్తుందో, ఏమైనా చేస్తే ఏమైనా అవుతుందో, నన్ను ఏమైనా బయట ఏమైనా గలీజోడు అనుకుంటారా, మరి ఏమని అనుకుంటారా నాకు అన్నట్ల ఆయన దాంట్లో సైలెంట్ గా ఉండడు. నెగిటివ్ అనుకుంటారేమో అని జనాలతోనే నేను మంచిగా ఉండా. లోపట ఇవన్నీ జరిగితే రూమ్ లోపలికి పోయిండు, ఏమి ఇట్లా చేస్తున్నాడు వీడు, మంచోడు కాదు రాము, బయట మంచిగా ఉండే కాదు, లోపలికి పోయి ఏం చేస్తున్నాడు అని అనుకుంటారని ఆయన మనసులో పెట్టుకొని ఆయన సైలెంట్ గా ఉంటాడు. కానీ ఈడ ఆయన కూడా మన బయట కూడా ఎవరితోనా గొడవ పెట్టుకోడు, ఎవరితోనా ఏమన్నాడు,